సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం గృహహింస సంబంధించిన విషయాల్ని అనేక తెలుసుకుంటున్నాం. కిందటి ఎపిసోడ్లో గృహహింస అంటే ఎన్ని రకాలుగా మనం తెలివి ఉంటుందో తెలుసుకున్నాం. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, హింస ఆర్థిక పరంగా పెట్టే నిబంధనలు కావచ్చు, ఆ మీదే కాకుండా పిల్లల మీద ఎటువంటి జరుగుతుంది, లైంగికపరమైనవన్నీ మనం తెలుసుకున్నాం. ఇవాళ అవన్నీ మీరు తెలుసుకున్నారు కనుక ఈ రోజున లీగల్ ఎక్స్పర్ట్స్ ఉపశమనం పొందే మార్గాలు, గృహహింసకు గురవుతుంటే దాని నుంచి రిలీఫ్ ఎలా పొందగలరు, దాన్నే ప్రొసీజర్ ఫర్ అబ్టైనింగ్ ఆర్డర్ ఆఫ్ రిలీఫ్, ఎలాగ వాళ్ళకి గృహహింస నుంచి ఒక రకంగా ఉపశాంతి కలుగుతుంది, దాని గురించి వాళ్ళు తెలుసుకున్నాం. కింద ఎపిసోడ్లో గృహహింస ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకరకాలుగా తెలుసు. ఎవరు చాలా ఊహించరు, అది తప్పదు అనుకుంటారు. తప్పదనేది లేదు, తప్పదని లేదండి. ఎందుకు బాధపడుతూ కూర్చోవలసిన పని లేదు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా హాయిగా శాంతిగా బతికేందుకు హక్కు ఉంది. అది గుర్తించే, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అంచేత ఆడవాళ్ళకి ఎక్కడైనా సరే మరి గృహహింస విషయంలో చక్కని అవకాశం, చట్టాలు ఉన్నాయి, దాన్ని పెంచుకోవాలి. అంచేత ప్రొసీజర్ ఫర్ అబ్టైనింగ్ ఆర్డర్ ఆఫ్ రిలీఫ్, దీన్నే ఉపశమనం పొందే మార్గాలు, విధి విధానాలు అన్నమాట. దీనికి సెక్షన్ 12 ఆఫ్ ఈ గృహహింస సంబంధించిన చట్టం ఉంది కదా, దాంట్లో సెక్షన్ 12 ఏం చెప్తుందంటే మేజిస్ట్రేట్కి దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైతే గృహహింసకు గురై ఉన్నారో వాళ్ళు మేజిస్ట్రేట్కి దరఖాస్తు చేసుకోవాలి. ఈ చట్టం ద్వారా అంటే గృహహింస నిరోధక చట్టం ద్వారా మరి రిలీఫ్ పొందడానికి అవకాశం ఉపశమనాల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉపశమనాలు పొందే నిమిత్తం బాధితురాలు స్వయంగా కానీ లేదా ఆమె తరపున రక్షణ అధికారి కానీ, రక్షణ అధికారి మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం మనం, రక్షణ అధికారి కానీ లేదా ఆమె తరపున ఎవరైనా సరే, పక్కింటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఆవిడకి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు. నా స్నేహితురాలకి ఆమె ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టే హింస కావచ్చు, భర్త పెట్టే హింస కావచ్చు, అత్తగారు పెట్టే హింస కావచ్చు, మామగారు పెట్టే హింస కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలు పెట్టే హింస కావచ్చు, ఏదైనా సరే మేజిస్ట్రేట్కి చేయవచ్చు. ఆమె చెప్పాలని లేదు, ఎవరైనా తెలియచ్చు. రక్షణ అధికారికి చెప్పని చెప్పాం కదా, అది కాదు, ఎవరైనా చేయొచ్చు. మరి చెప్పుకున్నాం కదా మనం, ఇది మేజిస్ట్రేట్కి దరఖాస్తు చేసుకోవచ్చని. ఇక రెండోది అంటే ఆమెను హింసించినందుకు గాను కుటుంబ హింసకు పాల్పడిన వ్యక్తి నుండి తగిన పరిహారం పొందే నిమిత్తం కూడా బాధితురాలు దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చు. మరియు కేవలం కేసు పెట్టడమే కాదు, హింసించినందుకు పరిహారం కూడా అడగవచ్చు అన్నమాట. అలాగే దరఖాస్తు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఏదో దరఖాస్తు పెట్టుకుంటే ఎప్పుడు అవుతుందో ఏమిటో, ఈ మేజిస్ట్రేట్లు, ఈ కోర్టులు ఎప్పుడు పట్టించుకుంటాయో ఏమిటో. మామూలు దగ్గర కోర్టులో కేసేస్తే అది విచారణ రావడానికి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు తేలుతుందో కూడా. కానీ మనం గుర్తించండి, గృహహింస సంబంధించిన దాంట్లో మహిళ ఒకవేళ మహిళ తరపు కానీ, అంటే హింసకు గురైన మహిళ కానీ, మహిళ తరపున కానీ, లేకపోతే ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తే ఆ దరఖాస్తు, ఆమె తరపున దరఖాస్తు హింసకు గురవుతోంది, ఈ రకంగా బాధలకు గురవుతోంది అని దరఖాస్తు చేస్తే, దరఖాస్తు దాఖలైన తేదీని సాధారణంగా 3 రోజుల లోపల దరఖాస్తుపై మేజిస్ట్రేట్ విచారణ ప్రారంభించాలి. 4 కోట్ల జరుగుతున్నా జరగదు. కేవలం మహిళలకు సంబంధించిన దీంట్లో, గృహహింస సంబంధించిన విషయంలో 3 రోజుల్లోనే ఆ విషయం పైన విచారణ మొదలుపెడతారు. విచారణ ప్రారంభమైన తేదీ నుండి 60 రోజుల లోపల, అంటే 2 నెలల లోపల సబ్సెక్షన్ 1 కింద దాఖలైన దరఖాస్తుపై విచారణ పూర్తి చేసేందుకు మేజిస్ట్రేట్ ప్రయత్నించాలి. మరి ఎప్పుడవుతుందో, ఇప్పుడు వేసారు బాగుంది, ఎప్పుడు తేలుతున్నాం అనుకుంటారు. ఏం లేదు, 2 నెలల్లో ఆమె పరిష్కారం అయిపోవాలి. ఆమె పెట్టిన దానికి ఏ ఇస్తారో మేజిస్ట్రేట్ గారు ఏ రకంగా ఇస్తారో ఆ తీర్పు కూడా వచ్చేయాలి.
దరఖాస్తు చేసినట్టు 3 రోజుల్లో మా విచారణ మొదలవ్వాలి, 60 రోజుల్లో అది తీర్పు కూడా వచ్చేయాలి. ఇదండి గృహహింస సంబంధించింది ఎంత ఫాస్ట్గా ఉంటుందో. కేసు విచారణ కొనసాగుతున్న దశలో ఎప్పుడైనా బాధితురాలు కుటుంబ హింసకు పాల్పడిన వ్యక్తి ఇద్దరు కలిసి కానీ లేదా విడిగా కానీ ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ సభ్యుని వద్ద నుండి తగిన సలహాలు పొందవలసిందిగా మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ జరుగుతున్న టైంలో, కేసు జరుగుతున్న టైంలో మేజిస్ట్రేటు ఇది ఇద్దరి మధ్య సయోధ్య కుదిరేట్లుంది, అదే సయోధ్య కుదిరేట్లుంటే బాగుండు కదా అని ఆమె ఎవరి మీదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని, ఈ బాధితురాలని ఇద్దరిని కూడా మరి ఒక స్వచ్ఛంద సంస్థ అక్కడ కౌన్సిలింగ్ పంపించవచ్చు. ఇప్పుడు ఈ 2 నెలల లోపల ఈ విచారణ 3 రోజులు మొదలవుతుంది కదా, మొదలైన తర్వాత ఒకవేళ దీన్ని మనం కౌన్సిలింగ్ ద్వారా ఈ విషయాన్ని కలపవచ్చనో లేదా పరిష్కారం చేసుకోవచ్చు అని అంటే ఒక స్వచ్ఛంద సంస్థకి పంపించవచ్చు. అంచేత కౌన్సిలింగ్ అంటే ఏమిటి? సాధారణంగా మామూలు కౌన్సిలింగ్ అంటే ఏం బాధపడుతున్నావా, బాధపడకమ్మా, తగ్గిపో, మామూలు అయిపోతుందిలే, ఇవన్నీ తేలిగ్గా తీసుకో అని చెప్తారు అనుకుంటారు, అంతే అనుకుంటారు. కానీ కౌన్సిలింగ్ అంటే సలహా లేదా సయోధ్య ప్రయత్నించడం. సలహా ఇవ్వడం ఉంది, సయోధ్య ఇద్దరి మధ్య ఒప్పందం కుదించడం. కౌన్సిలింగ్ అంటే 2 కూడా ఉన్నాయి. ఒకవేళ మేజిస్ట్రేట్ గారు పంపించారంటే ఇద్దరి మధ్య సయోధ్య అని చెప్పి సయోధ్య కూడా ప్రశ్నించడం అన్నమాట. అని చెప్పి ప్రతి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన కనుక ఇక వాళ్ళ మధ్య తెగదింపులే అనే అవసరంలా, తెగదింపులు చేసుకోవాల్సింది చెప్తారు మేజిస్ట్రేట్ గారు. కానీ ఇద్దరిని కల్పించడానికి మేజిస్ట్రేట్ గారు అది కూడా ఆ ప్రయత్నం కూడా చేస్తారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ చేయడం జరుగుతుందన్నమాట. కుటుంబ సంక్షేమ నిపుణుల సహకారాన్ని మేజిస్ట్రేట్ తీసుకోవచ్చు. మేజిస్ట్రేట్ అనేవాడు కేవలం తను సలహా ఇవ్వడం కాదు, కుటుంబ సంక్షేమ నిపుణులు ఉంటారు. ఏంటంటే దీంట్లో కౌన్సిలర్స్ కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, వాడు ఈ చట్టం కింద తమకు సంక్రమించిన విధి నిర్వహణ క్రమంలో కుటుంబ సమస్య పరిష్కరించడంలో అనుభవం కల వ్యక్తి, ప్రత్యేకించి మహిళ ఆ సమాచారం మేజిస్ట్రేట్ తీసుకోవచ్చు అనేవన్నా అంచనా చేయొచ్చు అన్నమాట. ఇంకా బాధితురాలు కోరితే విషయాన్ని రహస్యంగా చెప్పచ్చు. అది అందరి మధ్య జరపొద్దండి, నాకు సీక్రెట్గా ఉండాలి విషయాలు, నేను మీరు అందరి ముందు కోర్టులో పెట్టి చేస్తే నేను భరించలేదు, నాకు వద్దని. చాలామంది గృహహింసకి గురవుతున్న వాళ్ళు కేసు పెట్టకుండా కారణం ఏంటంటే ఈ నలుగురి ముందు ఇంకా గోలైపోతాను అని ఆ బాధను భరిస్తూ కూర్చుంటారండి. అందరికి తెలిసిపోతుంది, పేపర్లో వచ్చేస్తుంటుంది, నలుగురు నోట పడిపోతుంది ఈ గోల అంతాను. సంసారం గుట్టు అంటారు, ఏం గుట్టు ఇదంతా అంతా ఎంత ఇదైపోతుంది, గుట్టంతా బట్ట బయలైపోతుంది. లేకపోతే తన గురించి వాళ్ళు కూడా ఇష్టం, 2 పక్క వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, ఏదేదో మాట్లాడతారు, ఇవన్నీ అందరూ వింటారు, అందరూ చేస్తారు అనుకుని. అందుకని ఈ బాధితురాలు కోరచ్చు, ఇది మీరు రహస్యంగా ఈ విచారణ జరపాలని చెప్తే మేజిస్ట్రేట్ తప్పకుండా రహస్యంగా చేయాలి. అందుకే అందరూ వినేట్లుగా, అందరికీ తెలిసేట్లుగా చేయని గుర్తుంచుకోండి. బాధితురాలు కోరితే విచారణ రహస్యంగా జరపవచ్చు. అంటే ఇన్ని రకాలుగా కుటుంబహింసకు గురైనటువంటి మహిళలకు ఎన్ని రకాలుగా రక్షణ ఉందో చూసుకోండి. కానీ అయినా ఈ రోజుకి మౌన వేదన భరిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ గృహహింస సంబంధించిన చట్టం గురించి అవగాహన మహిళలకు లేకపోవట్టి, మహిళలకు లేదు గృహ. అందుకోసం అని ఈ సమరం ఎక్స్పెక్టాలో విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. చాలామంది తెలియదు ఎంత మౌన వేదన భరిస్తున్నారో, ఇంత అంతగా. అంచేత నివేశ గృహాల నుండి ఏ మహిళను గెంటి వేయడానికి వీల్లేదు. ఈ నువ్వు కేసు పెట్టావుగా మా మీద, ఇంట్లో పెట్టిపో అని అన్న వీల్లేదు. కేసు పెట్టినప్పుడు కూడా వాళ్ళ మీద మేజిస్ట్రేట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఇంట్లోనే ఉండాలి, బయట నెట్టేయడానికి వీల్లేదు. ఇంతేకాకుండా మేజిస్ట్రేట్ సెక్షన్ 18 గృహహింస సంబంధించిన చట్టం ఉందంట కదా, సెక్షన్ 18లో రక్షణ ఉత్తర్వులు ఉన్నాయి. కుటుంబ హింసకు గురైన బాధితురాలు ఆమెను బాధించిన వ్యక్తి యొక్క వాద ప్రతివాదాలను మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకుని పిదప ఆ మహిళ కుటుంబ హింసకు గురైందని కానీ
ఆమెపై కుటుంబ హింస జరగడానికి అవకాశం ఉందని కానీ ప్రాథమిక ఒక అభిప్రాయానికి రావచ్చు. అప్పుడు మేజిస్ట్రేటు కుటుంబ హింసకు పాల్పడిన వ్యక్తికి వ్యతిరేకంగా ఈ కింద వివరించినటువంటి ఇక్కడికి వివరించి పాల్పడకుండా వ్యక్తి నిషేధిస్తాడు. నాకు ఇక్కడ ఈ ప్రమాదం ఉంది, ఇంకా జరగలేదు, ఆ ఇంట్లో నెట్టేస్తారు కానీ పిల్లలు ఏదో చేసేస్తారు కానీ ఉద్యోగం పీకించేస్తారు కానీ ఇవన్నీ ఆవిడ భయపడుతుంది. ఇంకా జరగలేదు, జరగపోయినప్పుడు కూడా జరుగుతుందని భయం ఉన్నప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అనేది కూడా గుర్తించండి. నాకేదో నా యొక్క ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం వాటిల్లుతోంది అని ఆమె భావించినప్పుడు కూడా కుటుంబ మేజిస్ట్రేట్ కంప్లైంట్ ఇచ్చేవచ్చు. ఆవిడ మేజిస్ట్రేటు ఈవిడ భయానికి తగ్గట్లుగా ఆవిడ రక్షణకి మేజిస్ట్రేటు ఉత్తర్వులు జారీ చేయొచ్చు. ఆవిడ భయపడితే ముందే ఉంటే ముందు జాగ్రత్తగా కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వవచ్చు. ముందు జాగ్రత్తగా కూడా అది గుర్తుంచుకోండి. గృహంజడి బాధపడ్డా కాదు, బాధపడకముందే తనకున్న అనుమానాన్ని వ్యక్తపరుస్తూ చేయొచ్చు. అప్పుడు మేజిస్ట్రేట్ జరగడానికి వీలేదని ఆర్డర్ చేయొచ్చు. అంతేకాదు రెస్పాండెంట్ ఎటువంటి కుటుంబ హింసకు పాల్పడరాదు. బాధితురాలు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ రెస్పాండెంట్ ప్రవేశించరాదు. ఆ ఉద్యోగం వెళ్ళి గోల్ చేస్తారు కొంతమంది, ఆ ఇంట్లో ఆఫీసుకి వెళ్ళి అలా చేయడానికి వీలు లేదు. ఈ రకంగా దీంట్లో రకరకాలుగా అంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఇది ఉంటే చూడండి. వ్యక్తిగతంగా కానీ, ఉత్తరాల ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కానీ, టెలిఫోన్ ద్వారా కానీ బాధితులతో రెస్పాండెంట్ మాట్లాడరాదు. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వీళ్ళతో మాట్లాడలేదు. మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా బాధితురాలి పేరు మీదున్న ఏ పేరు ఉమ్మడిగా ఉన్నా లేదా ఏ స్థిరాస్తులను ఏ విధంగానూ అన్యాక్రాంతం చేయరాదు. బ్యాంక్ లాకర్లను, బ్యాంక్ అకౌంట్లను లావాదేవీలు జరపడానికి వీలు లేదు. ఆమె కేసు పెట్టారు కదా, ఆమె పెట్టారు కదా అనేసి చేయడానికి లేదు. ఆ రకంగా చూడండి ఎంత గృహహింసకు లోనయ్యేంటి మహిళలకి ఎంత ఇదిగా రక్షణ ఉందో. అలాగే ఆర్థిక సహాయం సెక్షన్ 12లోని సబ్సెక్షన్ 1 కింద దాఖలైన పిటిషన్పై ఉత్తర్వులు వెల్లడించే క్రమంలో తన యొక్క కుటుంబ హింస వల్ల బాధితురాలికైన బాధితులైన ఖర్చులు నష్టానికి పరిహారంగా బాధితురాలికి లేదా ఆమె పిల్లలకు తగిన మొత్తాన్ని చెల్లించవలసిందిగా కుటుంబ హింసకు పాల్పడిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చు. బాధితురాలికి సంపాదన కలిగే నష్టం, బాధితురాలికి అయిన వైద్య సంబంధించిన ఖర్చులు, బాధితులకు సంబంధించిన ఆస్తిని ధ్వంసం చేసిన ద్వారా పాడు చేసుకు ఇలాగా అది కింద ఆమెకు ఆర్థికపరమైన లాభం ఆర్థికపరమైన అందుకోసంగా చెప్పవచ్చు. అంటే ఎన్ని రకాలుగా వీళ్ళకి ఉందో చూడండి రక్షణ తను. ఈ రకంగా గృహహింసకు గురైనటువంటి మహిళకి అన్ని రకాలుగా కూడా చట్టం అండగా ఉంది. చట్టం మీకు చుట్టం అని మనం ఇదిగో చెప్పుకున్నాం. చట్టం మహిళలకు చుట్టం గుర్తించండి. ఈ విషయాలు తెలియకే చాలామంది రకరకాలైన బాధలకి మానసికంగా కూడా బాధలకి శారీరక బాధలు మానసికంగా కూడా కుంగిపోవడం ఉంటుంది. అది లేకుండా మరి మరొక విషయం మీద ఈ గృహిణికి సంబంధించిన మరొక విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్ ఇస్తున్నాం. అందరూ సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.